సాక్షి.com స్వాగతం. దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి పోలింగ్ ఈరోజు మొదలైంది. సుమారు 102 నియోజకవర్గాల్లో 21 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ పోలింగ్కి సంబంధించిన వివరాలను సాక్షి.com ప్రత్యేకంగా అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి తెలుగుదేశం నేత బొండా ఉమా అనుచరుడొకరిని అరెస్ట్ చేశారు. అనుమానితుడిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు సాక్షి.comలో. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలపై తప్పుడు ఆరోపణలు, తీర్పులు, వ్యాఖ్యలు చేయడం తగదని జిల్లా కోర్టు ఒకటి స్పష్టం చేసింది. ఈ విషయంపై ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు కానీ, బీజేపీ నేత పురంధేశ్వరి కానీ, ఇతరులు ఎవరైనా సరే కోర్టుల తరహాలు వ్యాఖ్యలు చేయరాదని, వారి పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు సాక్షి.comలో. ఐపీఎల్లో భాగంగా నిన్న ముంబై, పంజాబ్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై గెలుపొందింది. పూర్తి వివరాలు సాక్షి.comలో. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు జరిగిన ప్రయత్నం అమెరికా కారణంగా వీగిపోయింది. అమెరికా తన వీటో పవర్ను ఉపయోగించుకొని ఈ ప్రతిపాదనకు నో చెప్పేసింది. పూర్తి వివరాలు సాక్షి.comలో. బీజేపీ నేత, మాజీ ఎంపీ సుజనా చౌదరి దివాలా తీశారు. అవును, వ్యక్తిగతంగా ఆయన దివాలా తీసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై దివాలా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వీలుగా సంబంధిత వ్యవస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. పూర్తి వివరాలు సాక్షి.comలో.